ఏలూరు జిల్లా చింతలపూడిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షులు గరిమల్లా చలపతిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు కూటమి నాయకులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు చలపతిరావు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు నటుడిగా అద్భుతమైన పాత్రలు పోషించి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన ధీరశాలి అని కొనియాడారు. రాజకీయాల్లో అధికారం వచ్చినా అధికారం రాకపోయినా ఒక టీం గా మనందరం కూడా పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. చాలా మంది అనుకోవచ్చు అధికారంలోకి వచ్చాము కానీ మనం ఆశించినంత విధంగా మనం అధికారాన్ని అనుభవించకపోతే మన ఆలోచన మీ అందరిలో కూడా ఉండొచ్చు. కానీ మనం ఒక పెద్ద మహావృక్షాన్ని తయారు చేసుకున్నాం. ఈ రాష్ట్రంలో కానీ మన మండలంలో కానీ ఒక మహావృక్షాన్ని మన పార్టీని తయారు చేసుకున్నాం. చెట్టు ఉంటే ఏదో రోజున ఫలితం అనుభవిస్తాం. కాబట్టి అందరం కూడా ఒకే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ముఖ్యమంత్రి చేశామో అదేవిధంగా ఈ రోజు మన గ్రామాల్లో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీని ముందంజలో ఉండడానికి మనందరం కూడా కంకణబద్దులై పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నా. చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. రాజకీయాల్లో అధికారం వచ్చినా అధికారం రాకపోయినా ఒక టీం గా మనందరం కూడా పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. చాలా మంది అనుకోవచ్చు అధికారంలోకి వచ్చాము కానీ మనం ఆశించినంత విధంగా మనం అధికారాన్ని అనుభవించకపోతే మన ఆలోచన మీ అందరిలో కూడా ఉండొచ్చు. కానీ మనం ఒక పెద్ద మహావృక్షాన్ని తయారు చేసుకున్నాం. ఈ రాష్ట్రంలో కానీ మన మండలంలో కానీ ఒక మహావృక్షాన్ని మన పార్టీని తయారు చేసుకున్నాం. చెట్టు ఉంటే ఏదో రోజున ఫలితం అనుభవిస్తాం. కాబట్టి అందరం కూడా ఒకే లక్ష్యంతో